నిరుద్యోగుల వయో పరిమితి పైన ఒక న్యూస్ అయితే ఈరోజు సాక్షి పేపర్లో వచ్చింది. దాన్ని చూసి నిరుద్యోగులకు తీపి కబురు, గుడ్ న్యూస్ అని ఇలాంటి హెడ్డింగ్స్ పెట్టి కొన్ని సోషల్ మీడియాలో బాగా ఈ విషయాలను వైరల్ చేస్తున్నారు. నిరుద్యోగులకు తీపి కబురు వయో పరిమితిలో అని చెప్పేసి దాంట్లో మ్యాటర్ ఏముంటుందంటే, ప్రభుత్వంలోని పెద్దలంట నిరుద్యోగుల వయో పరిమితిని పెంచడానికి, అంటే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్కి వాళ్ళ ఏజ్ లిమిట్ పెంచడానికట 5 నుంచి 10 సంవత్సరాలు పెంచే ఆలోచనలో ఉన్నారంట. పెంచితే 5 సంవత్సరాలు పెంచవచ్చు, 5 సంవత్సరాలకు ప్రభుత్వం అనుకూలంగా స్పందించిందని చెప్పేసి రాసినారు. ఈ విషయంలో కొద్దిగా లోతుగా పోయి నేను మీతో మాట్లాడి చర్చించాలనుకుంటున్నా. వీడియో చూసేవారు మొదటి నుండి చివరి వరకు చూస్తే సబ్జెక్ట్ మొత్తం మీకు అర్థమైపోతుంది. ఎందుకు చెప్తున్నానంటే, నిరుద్యోగులందరూ కూడా చాలా రోజుల నుండి మదన పడుతున్నారు. ఈ ఫిబ్రవరి 8, 2026 ఫిబ్రవరి 8వ తారీఖున వయో పరిమితి టైం దాటిపోయింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన గడువు దాటిపోయింది. దానికి మళ్ళీ ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక జీవో ఇచ్చి, ఆ జీవోలో మళ్ళీ వయో పరిమితిని రెన్యువల్ చేసినాము, మళ్ళీ 46 సంవత్సరాలు 44 సంవత్సరాలు పెంచినామని చెప్పేసి ఇవ్వాలి. అయితే ప్రభుత్వం ఇవ్వలే. ఆ ఫిబ్రవరికి వెళ్ళి ఇప్పుడు మే వరకు ఇవ్వలే. రేపటితోని కనీసంలో 3 నెలలు అవుతుంది, 2 నెలలు అయిపోతుంది. అయితే అంతలోనే మనకు కంట్రోల్ పొల్యూషన్ ఉంది కదా, ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుండి సైంటిస్ట్ అనాలిసిస్ట్ అనే పోస్టులు రిలీజ్ అయిన 20, అందులోనే ఎండోమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పేసరికి నిరుద్యోగులు ఇంకా టెన్షన్ క్రియేట్ అయింది. అరే 34 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకని ఆ నోటిఫికేషన్లు ఇచ్చారు, 5 ఏళ్ళు సడలింపు ఎస్సీ బీసీ వాళ్ళకని ఇచ్చారు. మరి పరిస్థితి ఏంది, ఎట్లా ఉంటుంది? మరి మేమందరం ఇంకా ఆ ఉద్యోగస్తులం కావాలనుకుంటున్నాం, మరి మాకు అవకాశం ఉండదా నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి చాలామంది అనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మన కేసీఆర్ జీవో నెంబర్ 42 పట్టుకొచ్చిండు. జీవో నెంబర్ 42 పట్టుకొచ్చి అప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేశారంటే 10 సంవత్సరాలు పెంచిండు వయో పరిమితిని. అంటే 34 సంవత్సరాలు జనరల్గా ఉంటుంది ఎవరికైనా, ఏ నోటిఫికేషన్ అయినా. గత ప్రభుత్వాలలో ఉంది, ఉమ్మడి ప్రభుత్వాలు. దానికి 10 సంవత్సరాలు యాడ్ చేసిండు, ప్లేస్ చేసి, అంటే 44 సంవత్సరాలకు వచ్చింది. 44 సంవత్సరాలు అనేది ఓసీ అభ్యర్థులు, బీసీ అభ్యర్థులు, ఎస్సీ అభ్యర్థులు, ఎస్టీ అభ్యర్థులు ఎవరైనా రాసుకోవచ్చు. ఈ మన తీస్మార్ఖాన్ రేవంత్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి అన్నని ఎవరు అడగలే. ఈ 10 సంవత్సరాలకు ఇంకో 2 సంవత్సరాలు యాడ్ చేసి వయో పరిమితిని 12 సంవత్సరాలు పెంచండి అన్న అని ఎవరు అడగలే. అడగకముందే రేవంత్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఆ 10 సంవత్సరాలకు ఇంకో 2 సంవత్సరాలు యాడ్ చేసి వయో పరిమితిని 12 సంవత్సరాలు చేసిండు. అది జీవో నెంబర్ 30 ద్వారా తీసుకొచ్చి 2 సంవత్సరాలను ఈ 10 సంవత్సరాలకు యాడ్ చేశారు. అంటే రేవంత్ రెడ్డి తెచ్చిన జీవో నెంబర్ ఎంత? 30. ఈ 30లో ఏం చెప్తున్నాడు? ఆ 10 సంవత్సరాలకు ఇంకో 2 సంవత్సరాలు మేము కలిపి వయో పరిమితిని 12 సంవత్సరాలకు పెంచినాం అన్నాడు. అంటే 34 + 12 46 సంవత్సరాలు అయింది. 46 సంవత్సరాలకు రేవంత్ రెడ్డి కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చిండు. అంటే చాలా నోటిఫికేషన్లు ఏమి ఇవ్వలేదని గుర్తుపెట్టుకోండి. హెల్త్ డిపార్ట్మెంట్లో మట్టుకు ఇచ్చిండు, కొన్ని అరకొర ఉద్యోగాలకు ఇచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఎక్కువ నోటిఫికేషన్లు వేయలే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఇచ్చిన ఆ 50,000 ఉద్యోగాలు నింపుకుంటేనే కూర్చున్నాడు తప్ప ఆయన హయాంలో ఏడా కూడా ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, డిఎస్సి కానీ, జీపీఓ కానీ ఏ నోటిఫికేషన్స్ ఇవ్వలే. కేవలం ఆయన ఇచ్చినవి ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇచ్చిండు, అలా పెంచిండు. ఆయన ఇచ్చిన జీవో నెంబర్ 30 ప్రకారం 42 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలు పెంచిండు. ఓకే, బాగానే ఉంది. అయితే ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డిని అడగకముందే 44 సంవత్సరాలకు 2 సంవత్సరాలు యాడ్ చేసి 46 సంవత్సరాల వయో పరిమితిని పెంచిండు. అట్లనే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అదే మాటకు కట్టుబడి ఉండాలి, అదే జీవోకు కట్టుబడి ఉండి 44 సంవత్సరాలు కాదు 46 సంవత్సరాలకు వయో పరిమితి పెంచాలి. రానున్న అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏదైతే ఎండోమెంట్ నోటిఫికేషన్ కావచ్చు, ఎండోమెంట్ నోటిఫికేషన్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 30 కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏ నోటిఫికేషన్ అయినా కానీ 46 సంవత్సరాలకు ఖచ్చితంగా వయో పరిమితి ఇవ్వాలి. అది జనరల్ అభ్యర్థుల నుండి మొదలు పెడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల వరకు ఖచ్చితంగా 46 సంవత్సరాలు ఇవ్వాలి. అయితే దీనిపైన నిన్నటి రోజున మన పెద్ద సోదరులు, మిత్రులందరూ కూడా ఈ టీజీపీఎస్కి వెళ్ళి వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. జీవోలలో ఉన్న విషయాలు వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా సెక్రటరేట్ ఏరియాకి వెళ్ళి మంత్రులను కలవడం కూడా జరిగింది. వీళ్ళందరూ కలిసి కోదండరాం గారి దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. అద్దంకి దయాకర్ గారు
అదేవిధంగా కోదండ రామిరెడ్డి గారు ఏం చేసినారంటే దీన్ని మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. బట్టి విక్రమార్క గారు సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సీఎం గారు బట్టి విక్రమార్క గారు ఇద్దరు కూర్చొని కూడా మాట్లాడుకున్నారంట. దీని మీద 5 సంవత్సరాలు పెంచుదామా 10 సంవత్సరాలు పెంచుదామా అనేది తర్జన భర్జన అవుతున్నారని చెప్పేసి పేపర్లో రాశారు. తర్జన భర్జన ఎందుకండి? ఇలా రేవంత్ రెడ్డి అనేనే కదా గొప్ప మనసుతోని కేసీఆర్ ఇచ్చిన 10 సంవత్సరాలకి ఇంకో 2 సంవత్సరాలు యాడ్ చేసి 46 సంవత్సరాలు వయో పరిమితిని పెంచిండు. అంత గొప్ప మనసున్న వ్యక్తి తర్జన భర్జన పడడం ఎందుకు? అవసరం లేదు కదా. 5 సంవత్సరాల మట్టుకు పెంచద్దు. 5 సంవత్సరాల మట్టుకు పెంచితే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే 34 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకు ఉన్నది. అందులో 5 సంవత్సరాలు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 34 5 39 సంవత్సరాలు జనరల్ అభ్యర్థులకు పోతుంది. అదేవిధంగా 39 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నది. 39 సంవత్సరాలకు 5 సంవత్సరాలు యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 44 సంవత్సరాలు అవుతుంది. కానీ నేనేం చెప్తానంటే 5 సంవత్సరాలు వద్దు, దయచేసి చెప్తున్నా 5 సంవత్సరాలు వద్దు. 5 సంవత్సరాలు ఎవరికి ఏం రాదు. ఎందుకంటే కొంతమంది ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలని ఎదురు చూస్తున్నారు. కొంతమంది హెచ్జిటి స్కూల్ టీచర్స్ స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ ఉన్నారు. వాళ్ళు గ్రూప్ 1కి ఆశపడి ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు హెచ్జిటీగా స్కూల్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు 40 సంవత్సరాలు దాటినాయి. 40 42 ఉంటారు. మరి వాళ్ళకు ఒక 3-4 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 46 వరకు ఇస్తే వాళ్ళ కళ నెరవేరుతుంది. ఇంకా కొంతమంది నిరుద్యోగ సోదరులు కూలీ నాలి పని చేసుకొని కష్టం పని చేసుకొని డైలీ వైజ్ లేబర్లుగా డైలీ వైజ్ కూలీలుగా వాళ్ళ వ్యక్తిగత జీవనం సాగిస్తూ పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఇబ్బంది పడేటోళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. అలాంటి వాళ్ళు కూడా మరి చదువుకున్నందుకైనా మరి అవకాశం ఉన్నది, ఉద్యోగానికి అప్లై చేసుకున్న క్వాలిఫికేషన్ ఉన్నందుకైనా అప్లై చేసుకోవాలంటే వాళ్ళకి ఏజ్ అవసరం కదా. ఆ ఏజ్లో రిలాక్సేషన్ అనేది పెంచితే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మరి పార్టిసిపేట్ చేసి ఉద్యోగం సాధించుకోగలుగుతారు కదా. తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామీణ పల్లెల్లో నివసించే నిరుద్యోగుల బతుకులు చాలా పేదరికమైన బతుకులు. ఎందుకంటే చెయ్యాడితే కానీ డొక్కాడనే పరిస్థితి, చెయ్యాడితేనే కానీ పొట్ట నిండనే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఉన్నోళ్లకు ఇంకా నువ్వు 34 సంవత్సరాల జనరల్ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 39 సంవత్సరాలు చేస్తే మరి చాలామంది కరువు ప్రాంతాలలో ఉన్నారు. కొన్ని జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి. సరైన అవకాశాలు లేక ఎంతోమంది ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోనే కూలీనాలు చేసుకొని బతికేటోళ్ళు ఉన్నారు. స్కిల్స్ లేక చదువుకునే గవర్నమెంట్ పాఠశాలలు వాళ్ళకి సరైన అవగాహన లేక ఎంతోమంది వాళ్ళ జీవితంలో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం, ఒక జీపీఓ ఉద్యోగం, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం, ఒక టీచర్ ఉద్యోగం కోసమే ఆశపడతారు. వాళ్ళు ఎక్కువగా ఐఏఎస్ సివిల్స్ రాయడానికి ఆశపడరు, గ్రూప్ 1 రాయడానికి ఆశపడరు. ఎందుకంటే అంత స్థాయికి పోవాలన్నా అంత స్కిల్ టెస్టు, అంత స్కిల్లు, అంత వ్యవస్థ లేదు. ఎందుకంటే గ్రామీణ స్థాయిలో అంతా జడ్పీహెచ్ఎస్ స్కూళ్ళల్లో చదువుకునే బిడ్డలే. కాబట్టి నేనేం చెప్తానంటే ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఏసీ రూమ్లలో కూర్చొని వాళ్ళు జీవోలు తయారు చేసేటప్పుడు 5 సంవత్సరాలు తీసుకుందాం అని మీ సొంత తెలివితేటలు వాడకండి, దయచేసి చెప్తున్నా. ఎందుకంటే మీరంతా కూడా కార్పొరేటివ్ స్థాయిలో ఉన్న స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు, మీరంతా 90 కిడ్స్ కాదు. మొన్న రీసెంట్గా వచ్చిన మిలీనియం కిడ్స్. మీకేం తెలుస్తుంది 90 కిడ్స్ యొక్క బాధ? మీకేం తెలుస్తుంది తెలంగాణ జీవన పరిస్థితులు ఏం తెలుస్తాయి? మీరంతా నార్త్ ఇండియన్స్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ర్యాంకులు కొట్టి మీరు ఇక్కడ మరి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మీరంతా కూడా ఐఏఎస్లు. మరి మీకు తెలియదు కాబట్టి ఇక మా మంత్రుల విషయం, మా ముఖ్యమంత్రుల విషయాలంటే వీళ్ళు పోటీ పరీక్షలు చదివిన వాళ్ళు కాదు, వీళ్ళు పుస్తకాలు పట్టుకొని కుస్తీలు ఉద్యోగాలు పట్టిన వాళ్ళు కాదు. వీళ్ళ వ్యవస్థ వేరే ఉన్నది కాబట్టి వీళ్ళకి కూడా తెలియదు. నేను దయచేసి ఏం చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి మన వీడియో ద్వారా ఒకటే తెలియజేస్తున్నా. అన్న, మీరు పెద్ద మనసుతోనే 46 సంవత్సరాలు వయో పరిమితి చేయండి, మీ టర్మ్ వరకు చేయండి. ఎందుకంటే మీ టర్ములో మీరు ఇచ్చే ఉద్యోగాల కన్నా కొంతమంది అన్న ఉద్యోగాలు మరి సాధించుకొని ఆ వయోపరిమితిలో సక్సెస్ సాధించి ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించడానికి మీరు అవకాశం చూపించిన వారు అవుతారు. జీవితాంతం మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనే పరిస్థితి ఇక్కడ క్రియేట్ అవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోవాలని మరి కోరుకుంటూ, నిరుద్యోగ సోదరులందరూ ఏం భయపడకండి. 46 సంవత్సరాలు వస్తాయి ఖచ్చితంగా వయోపరిమితి. అది వచ్చేంతవరకు మనం మాట్లాడుతూనే ఉంటాం, క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మన కోసం పోరాడడానికి అన్ని రకాల వర్గాల ప్రజలు ఇంకా ముందుకు వస్తున్నారు. పార్టీలు, రాజకీయ పార్టీలు కూడా దీన్ని సపోర్ట్ చేయబోతున్నాయి. ఇది ఒక మంచి కార్యరూపం దాల్చి అతి త్వరలో 46 సంవత్సరాల వయో పరిమితి పెంచే అవకాశం ఉండబోతుందని తెలియజేయడానికి సంతోషిస్తూ, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.